వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న అగ్రహారం హనుమాన్ టెంపుల్ ని కూడా చాలా మంది దర్శించుకుంటారు. ఎందుకంటే ఈ టెంపుల్ కి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. 1957లో గౌరీశెట్టి రాజేశం అనే వ్యాపారి బెల్లం సరుకుని లారీలో తీసుకెళ్తున్నప్పుడు సడన్ గా లారీ ఆగిపోయింది. ఇంకా ఆయన ఆ రోజు రాత్రి అక్కడే నిద్రించారు. ఆ రాత్రి కలలో ఆయనకి ఆంజనేయ స్వామి కనిపించి అక్కడ దగ్గరలో ఉన్న పొదల్లో వెతికితే ఆంజనేయ స్వామి దర్శనమిస్తానని చెప్పారు. ఆ నెక్స్ట్ డే గౌరీశెట్టి రాజేశం ఆ పొదల దగ్గర వెళ్లి చూస్తే అక్కడ నిజంగానే 2 ఆంజనేయ స్వామి విగ్రహాలు ఆయనకి కనిపించాయి. అప్పుడు ఆయనకి పరమానందం కలిగి 1958లో వీరాంజనేయుల గుడి కట్టించారు. ఇక్కడ భక్తితో ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామిని మొక్కుకొని కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని తెలిసి చాలా మంది భక్తులు దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఈ గుడిలో తులసీదేవి, సరస్వతీదేవి కూడా ఉన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పాను, చూసేయండి. వీడియో చూడాలంటే ఫాలో చేయాలి కదా, మరి ఫాలో.